ఇంకే విధమైనటువంటి ఒక నామమును ఉచ్చరింపజేయటము ఇలాంటిది కాదు. The teaching doesn't mean not lecturing nor propagation of ఏది God's name. చెప్పినా అది ఒక ప్రబోధనే. Whatever that is said, it is a teaching. అలాంటి మాటల లోపల కృష్ణుడు చక్కగా తన యొక్క దీనిని ప్రదర్శిస్తూ వచ్చాడు. Krishna taught in his own inimitable style. కర్ణ, నా కుమారునికి వివాహం చేయ తలంచాను. Karna, I want to perform the marriage of my son. కొంత నాకు బంగారు కావలసి వచ్చింది. I want some gold now. కర్ణుని తప్ప మరొకరిని నేను ఆశించనని నాలో నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. I determined to approach Karna and none else. కర్ణుడు యుద్ధ భూమిలో ఉన్నాడని తెలుసుకుని నేను ఇక్కడికి వచ్చానన్నాడు. I came here knowing fully well that Karna fell in the battlefield. నేను ఒక బ్రాహ్మణుడు అన్నాడు. I am a Brahmin, he said. సర్వము తానే అయినటువంటి వాడు బ్రాహ్మణత్వం ఏమిటి, క్షత్రియత్వం ఏంటి? Everything, where is the question of this community or caste? బ్రాహ్మణ అనగా ఏమిటి? Who is a Brahmin? దైవత్వాన్ని విశ్వసించి In full faith in divinity, సక్రమమైనటువంటి మార్గమును అనుసరించి following the sacred path, సత్యనిత్యమైనటువంటి ఒక శాస్త్రమును ప్రకటింపజేసి and to express the divinity going through the sacred text. శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానంచు వేద సమ్మతమగు విప్రులార. The Brahmins are those that go through the sacred text, consider them as truth and propagate. దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాదిరాజులార. There are the Kshatriyas, the kings, who will safeguard the country. ధనధాన్యము కలిగి ధర్మగుణముతో వరదు చుండెడి ఆర్యవైశ్యులార. The Vaishyas, the business community, who will take care of the wealth and also the grain and proceed along the righteous path. ఈ విధమైనటువంటి గుణములను పురస్కరించుకొనియే ఒక కులమును ప్రకటిస్తూ వచ్చారు. The caste system is based on the qualities. దీనినే భగవద్గీత యందు కూడాను కర్మలను అనుసరించి వారికి జన్మలు అనుసరిస్తుంటాయి. The same thing is stated in Bhagavad Gita also, that the caste is based on quality. కనుక దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక కులములు లేవు. There is no caste as such. ఎట్టి కార్యములు పురస్కరించు దుష్కర్మలు ఆచరిస్తున్నప్పుడు వాడు దుష్టుడు అంటున్నాడు. When one undertakes wrong actions, he is a wicked man. సత్కర్మలు ఆచరించినప్పుడు తాను పుణ్యుడు అంటున్నారు. When one undertakes the meritorious activity, గుణ కర్మ విభాగస్య అన్నారు. is a good man. This is the classification based on the quality, good and bad. కనుక స్వామి, ఈ కించిత్ బంగారు నిమిత్తమై మీరు ఈ చిమ్మ చీకటి లోపల ఈ యొక్క యుద్ధ భూమికి రానక్కర్లేదు కదా, నా ఇంటికి వెళ్ళండి, నా భార్య మీకు కావలసినంత బంగారు ఇస్తుంది అన్నాడు. He said, Swami, why should you come to the battlefield when it is dark all around? You can as well meet my wife and collect the భగవంతుడు gold you పరీక్షల need. లోపల ఎట్టి దయాదాక్షిణ్యములు కూడా చూడడు. When God decides to test, he is above compassion. కఠినమైనటువంటి పరీక్షలు కూడా ఇస్తుంటాడు. He is ready to put the tough test ever. సమయ సందర్భమును పురస్కరించుకొని తన పరీక్షలు కూడాను ప్రభావాన్ని పెరుగుతూ ఉంటాయి. Basing on the circumstances and the time, the test would be held. అడుగ చెరకు పెట్టున బెల్లంబు పిప్పిగొట్టి రసము పీల్చకున్నా. By merely summoning the sugar cane, you don't get the jaggery of the sugar unless it is అదే well విధంగానే ground. మన దేహమే ఒక షుగర్ కేన్, ఒక చెరకు. The body is a sugar cane. దీన్ని అనేక రకములుగా బాధించి శోధించి ఇన్ని విధములుగా హింసించినప్పుడే దీంట్లో ఉన్నటువంటి మాధుర్యం అనేటువంటి దీన్ని దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది. This sugar cane, the body must be crushed well so as to get the sweet juice of divinity. కానీ అనేక మంది ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక భగవంతుడు ఎందుకు నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నాడని వాపోతుంటారు. But many do not understand this truth and feel so bad about the test he is put to by God అప్పుడు himself. చెప్తున్నాడు ఈ యొక్క యుద్ధ భూమి లోపల కృష్ణుడు. Then the battlefield, Krishna was explaining. కర్ణ, కర్ణ, నాకు కావలసినది ఏ కించిత్ బంగారు, And I need very little of ఏదో gold. చిన్న మంగళసూత్రం కోసం నేను ఇక్కడికి వచ్చాను. I have come here for this Mangala Sutra, ఈ that much of కించిత్ gold. బంగారు నిమిత్తమే నేను తిరిగి అస్తినాపురం పోయి నీ ఇల్లుని వెతుక్కొని నీ భార్యను అడుక్కొని ఈ అవస్థలు నాకెందుకు, నా చేత కాదని చెప్పు, నేను వెళ్ళిపోతానన్నాడు. For this little gold needed for Mangala Sutra, why should I go all the distance to Hastinapura, find out where your house is and request your wife?
Hastinapura and meet your wife and ask for this little gold. Why should you do all that? అట్లయితే ఇదిగో నా పండకు బంగారు తుడుపులు తొడిగారు. And then he said, there's gold covering around my teeth. ప్రాచీన కాలం నందు పళ్ళు పుచ్చిపోతుంటే ఈనాటి వలె ఏదో ఒక మందును ఫిలప్ చేసుకోవటం కాదు, ఆనాడు బంగారం తొడిగించి దానిని సరైన నివారణ గావిస్తూ వచ్చేవాడు. There's nothing like filling up the teeth as in modern times. But in those days they had the gold covering around their teeth. కనుక ఇక్కడ ఉన్నాయి, వీటిని తీసుకుని పోండి స్వామి అన్నాడు. And he said, here I have gold around my teeth, but you collect it. నేనేదో నిన్ను దాన నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చినప్పుడు నీ పండ్లు వెరగొట్టి నేను తీసుకుని పోవాలన్నా, నేను ఇది ఒప్పుకోను, నేను వెళ్ళిపోతానన్నాడు కృష్ణుడు. Krishna said, in order to get the gold, should I just remove your teeth and put you to suffering? No, I will return ఇంకా rather. అర్జునుడి యొక్క మనసును చాలా మదింపు చేస్తూ వస్తున్నాడు, In fact, చాలా పరీక్షింపజేస్తూ వస్తున్నాడు. he has been testing all along the mind and the temperament of a మనిషి మారితే కాదు, మనసు మారాలి ఆధ్యాత్మిక మార్గంలో. It's not enough if man changes, his mind should transform in spiritual path. ప్రక్కనున్న ఒక రాయిని తీసుకున్నాడు, కర్ణుడు ఆ పండును విరగొట్టాడు. Karna picked up a stone there and broke his teeth. చేతితో తీసుకొని ఇదిగో స్వామి దీనికి ఉన్నటువంటి బంగారం మీరు తీసుకుని పోండి అన్నాడు. He has taken out the gold, held it in his hand and asked him to take it up. చీ 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 చీ, రక్తముతో కూడినటువంటి ఈ పండును నేను మంగళసూత్ర నిమిత్తమే తీసుకుని పోవటం నాకు అక్కర్లేదన్నాడు. Then he said, what a shame it is. Should I take this gold full of blood and all that? No, I don't take. పరమ భక్తుడు కర్ణుడు, Karna is an పరమ ardent శక్తి సామర్థ్యం devotee. కలిగినటువంటి వాడు కర్ణుడు. Karna is one of కానీ all దుస్సంకల్పం capacities. చేతనే, ఒక దుస్సహవాసం చేతనే కర్ణుని యొక్క పేరు క్షీణించిపోయింది. కానీ లేకపోతే కర్ణుడు చాలా గొప్పవాడు. Karna, because of the bad company, he lost all his good name. In fact, he is the best of all. బలంబు మంచి బుద్ధి బలంబున్న దైవ బలము లేక దాసుడగును, లేక దైవ బలము చే లేక దైనుడగును. One may have the physical strength and intelligence. Without the strength and the support of God, one becomes కర్ణుడంతటి weak. వాడు కడపటికేమయ్యే ఉన్న మాట తెలుపుచున్న మాట. What happened to that man of valor, Karna himself at the end? This is the truth. ఎన్ని విధములైనటువంటి యొక్క ఈ ఉండినప్పటికీ దైవ బలము లేకపోతే దేనిని కూడా మనం సాధించలేము. You may have any number of capacities and abilities. Without the strength of God, it's nothing. భుజ బలంబుండియు దైవ బలము లేక దీనుడయ్యే. He has the physical strength and intelligence. Because he has no strength and support of God, he became ఈ weak. దుర్యోధన దుశ్శాసనాదుల యొక్క సంబంధం చేతనే తనకు చెడ్డ పేరు వచ్చింది. కానీ లేకపోతే కర్ణుడంతటి మహావీరుడు, కర్ణుడంతటి మహాత్యాగి ఈ జగత్తునందే కానరాదు భారతదేశంలో. In Bharat, Karna got bad name because of his association with Duryodhana and Dusyasana. In fact, no one can ever excel him in respect of sacrifice and strength. ఆ సమయంలో కూడా నువ్వు కృష్ణుని స్మరించాడు కర్ణుడు. Karna prayed to Krishna. చేత కాకపోయినప్పటికీ తన దగ్గర ఉన్నటువంటి అమ్ములు తీశాడు, Though he found it tough, he could collect the arrows there మేఘానికి విసిరాడు, and then shot at it. నీరు కారింది. And there's fountain of water. దానితో ఆ పండును కడిగాడు. ఇదిగో స్వామి ఇంకా మీరు తీసుకుని పోండి అన్నాడు. He washed the teeth, blood stained, and then handed over to Krishna. కృష్ణుడు అర్జునుడి వైపు చూచి చిరునవ్వు నవ్వుతున్నాడు. Krishna was smiling, watching Arjuna over there. అర్జున, ఈ త్యాగం నీలో కనిపిస్తుందా? Arjuna, do you have this order of sacrifice? అర్జునుడు తల వంచుకున్నాడు. Arjuna had bent down his head. అహంకారం అనేటువంటి ఇన్ని రకమైనటువంటి ఒక వికారములకు మూల కారణము. It is the ego that is responsible for all kinds of perversion.